రీసెంట్గా మనం ఫేస్ చేసిన గ్యాస్ షార్టేజ్తో చాలా మంది వంట ఎలా చేసుకోవాలా అని కంగారు పడ్డారు. నేను కూడా అదే ఎక్స్పీరియన్స్ చేశాను. కానీ లక్కీగా ఇంట్లో ఆల్రెడీ ఇండక్షన్ స్టవ్ ఉండడం వల్ల నాకు పెద్ద ప్రాబ్లం ఏం అనిపించలేదు. ఆ టైంలో చాలా మంది ఇండక్షన్ స్టవ్ ఎలా యూజ్ చేయాలో తెలియక కంప్లీట్గా గ్యాస్ స్టవ్ పైన డిపెండ్ అవుతున్నారు. సడన్ గా గ్యాస్ అయిపోతే ఇండక్షన్ స్టవ్ చాలా యూజ్ అవుతుంది. ఇది ఆపరేట్ చేయడం కూడా చాలా సింపుల్. ఎలాగో వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇండక్షన్ స్టవ్ ప్లగ్ ని స్విచ్ బోర్డ్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా, ఈ పెద్ద స్విచ్ ఉంది, అది ఇండక్షన్ది. స్విచ్ ఆన్ చేశాక ఇండక్షన్ స్టవ్ పైన ఉన్న ఆన్ ఆఫ్ బటన్ బ్లింక్ అవుతుంది, అంటే పవర్ సప్లై వస్తున్నట్టు. ఈ టైంలో మన ఇండక్షన్ స్టవ్ వెంటనే హీట్ అవ్వదు. ఫస్ట్ మనం ఈ ఆన్ ఆఫ్ బటన్ పైన ఒకసారి క్లిక్ చేయాలి, అప్పుడు ఎల్ఈడి డిస్ప్లే ఆన్ అవుతుంది. ఇప్పుడు మోడ్ సెట్ చేసుకోవాలి. మోడ్ అంటే మనం ఏం కుక్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడమే. ఇందులో మాన్యువల్, దోశ, గ్రేవీ, ప్రెషర్ కుక్, మిల్క్ బాయిలింగ్, ఇలా చాలా టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న ప్లస్ మైనస్తో మనం టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. ఫస్ట్ అయితే సింపుల్గా ఇండక్షన్ స్టవ్ పైన మిల్క్ ఎలా బాయిల్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను స్టీల్ గిన్నెలో మిల్క్ తీసుకున్నాను. అన్ని రకాల యూటెన్సిల్స్ ఇండక్షన్ స్టవ్ సపోర్ట్ చేయదు. ఇండక్షన్ స్టవ్ కోసం స్పెషల్గా ఇండక్షన్ కుక్వేర్ మార్కెట్లో దొరుకుతుంది. దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడైతే నేను స్టీల్ గిన్నె పెట్టాను. స్టీల్ గిన్నెలు కూడా కొన్ని పనిచేస్తాయి. ఇదంతా కూడా నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను ఆన్ బటన్ క్లిక్ చేశాను కదా, ఎల్ఈడి డిస్ప్లే ఆన్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మాన్యువల్ మోడ్ సెలెక్ట్ చేశాను. మాన్యువల్ సెలెక్ట్ చేయగానే డిఫాల్ట్గా ఒక టెంపరేచర్కి సెట్ అయిపోతుంది. సో ఇంత టెంపరేచర్ మనకి అవసరం లేదు. కింద ఏదైతే నెంబర్స్ కనబడుతున్నాయో అది వాట్స్లో, పైన ఉన్నవి సెంటీగ్రేడ్లో ఉంది. మైనస్ ప్లస్ బటన్స్ చూస్ చేసి మన టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ పాలు బాయిల్ చేయడానికైతే ఇంత టెంపరేచర్ అవసరం లేదు కాబట్టి టెంపరేచర్ని తగ్గించేసుకుంటున్నాను. ఇప్పుడు మనం సెట్ చేసిన టెంపరేచరే లోయెస్ట్. స్టవ్ మీద పాలు సిమ్లో పెట్టుకున్నప్పుడు ఎంత టెంపరేచర్ ఉంటుందో సేమ్ అంతే టెంపరేచర్ ఉంటుంది. మిల్క్ బాయిల్ అవ్వడానికి ఒక 8 to 10 minutes పడుతుంది. సో 8 minutes తర్వాత మిల్క్ బాయిల్ అయిపోయాయి. ఇంకా బబుల్స్ కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇండక్షన్ కింద ఆన్ ఆఫ్ బటన్ మీద ప్రెస్ చేస్తే అక్కడ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత స్విచ్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ సింపుల్గా ఇండక్షన్ స్టవ్ ఎలా యూజ్ చేయాలో చూపించాను. ఇండక్షన్ స్టవ్ పైన చపాతీ, కర్రీస్ ఎలా ప్రిపేర్ చేయాలో మీరు చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.